ఒక్కోసారి నిజంగా కష్టపడే వాళ్ళకి రోజులు లేవండి. ఎంత కష్టపడినా గానీ కొంతమంది సక్సెస్ రాదు. అలానే ఈ మధ్య ప్రజలు చాలామంది గూడా సుఖంగా డబ్బులు సంపాదించటం, సింపుల్‌గా డబ్బులు సంపాదించటం, కష్టపడకుండా డబ్బులు సంపాదించటం, ఆస్తులు పోగు జేసుకోవటం, వీటికి అలవాటు పడిపోయి అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు గూడా చేస్తున్నారు. రీసెంట్‌గా మనకు ఒక ఫేమస్ సింగర్, సెలబ్రిటీ అనుకోని ఎంత భారీ స్కామ్‌లో డబ్బులు ప్రజల నుంచి దోచేసిందో కదా! ఎందుకు నాకు ఒక్కోసారి అనిపిచ్చిద్ది, దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నాడు? అనేసి అనిపిచ్చిద్ది. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు వచ్చిద్దండి. ఒక్కోసారి అనిపిచ్చిద్ది. బట్ ప్రతిదీ కూడా దేవునికి ఎప్పుడు ఏది చేయాలో, ఎవరికి ఏది పెట్టాలో ఖచ్చితంగా అయితే తెలిసిద్దని నాకైతే అర్థమైందండి చాలా సార్లు కూడా. ఇప్పుడు సుఖపడొచ్చే కానీ కష్టపడిన వాడికి ఎప్పుడు కూడా కొంచెం లేట్ అయినా కానీ సక్సెస్ అనేది వచ్చిద్ది. బట్ కొంతమంది సక్సెస్ రాకుండా ఇలా అక్రమంగా డబ్బులు పోగేసుకొని ఆస్తులు పోగేసుకున్న వాళ్ళకి ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు కానీ బట్ సమయం అనేది కొంచెం పట్టిద్దండి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంటారు కదా, ఖచ్చితంగా